ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు. ఇద్దరు ప్రాణాలు ఈ రోజు దేవుడు కాపాడాడు. ఆ ఎదుర 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది చూసారా, అక్కడ క్యాటరింగ్ వర్క్ చేస్తారు. 4 సిస్టర్స్ ని నేను తీసుకువచ్చి వాళ్ళని డ్రాప్ చేసి ఈ సెంటర్ లో కరెక్ట్గా ఇలా టర్న్ తిప్పుతూ వెనక్కి తిప్పుదామని తిప్పేటప్పటికి 2 బాయ్స్ చాలా స్పీడ్ గా బండి మీద నా పక్కన ఆటో జస్ట్ ఈ పక్క నుంచి స్పీడ్ గా తక్కువ ఏదో మెరుపుతేగా వచ్చేళ్ళమ్మా అన్నట్టు సర్రమని వెళ్ళిపోయారండి. ఒక్క సెకండ్ లో వాళ్ళు ఏమైపోతారో కూడా అస్సలు అంచనా కూడా వేయలేమన్నమాట. అక్కడ స్తంభం అది చూసారా, స్తంభం అది చాలా స్పీడ్ గా వెళ్ళిపోయారండి. మోటార్ ఫీల్డ్ అంటే మీకు తెలియదు ఏముంది. ఇదిగో ఈ వీడియో చూస్తున్న ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాను, మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే దేవుడు నన్ను ఆల్రెడీ కాపాడాడు. నా రాకపోకలు యందు యెహోవా నన్ను కాపాడుతున్నాడు. పోనీ నేను బయటకు వచ్చానే అనుకోండి, మీరు మీ ప్రయాణాల్లో కాపాడుతున్నాడా? లేడీస్ అయితే ఇంట్లో వంటలు చేసే దగ్గర ప్రమాదం కాదా? గ్యాస్ ప్రమాదం కాదా? ఆ చాకులు అయ్యి ప్రమాదం కాదా? లేకపోతే కరెంటు ప్రమాదం కాదా? మరి అన్నింటి నుంచి దేవుడు కాపాడట్లేదా? అన్ని ప్రమాదాలే చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ప్రమాదం ఉంది. దేవుడు చేసే అద్భుతాలు, ఆయన కార్యాలు మన కళ్ళకు కనబడవండి, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు, అర్థం కావు. దావీదు మహారాజు గారు ఆయన రాజు కాకముందు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన తన గొర్రెలను ఎంత జాగ్రత్తగా కాపాడుకునేవాడో, దేవుడు కూడా మనలను అంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు అని తన సాంగ్స్ ఎలా రాసుకున్నారో, నేను అలాగే నేను ఆటో నడిపేటప్పుడు ఎన్ని ప్రమాదాల నుంచి నన్ను దేవుడు కాపాడుతున్నాడో అని ఎప్పుడూ నా మనసులో నేను రాసుకున్న ఈ సొంత పాట అలా ధ్యానిస్తూ ఉంటాను. కనులకు కనబడునా, చెవులకు వినబడునా, హృదయానికి అర్థం కావుగా నీ కార్యములు, హృదయానికి అర్థం కావుగా. నాతో పాటు పాడండి. కనులకు కనబడునా, చెవులకు వినబడునా, హృదయానికి అర్థం కావుగా నీ కార్యములు, హృదయానికి అర్థం కావుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.